హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఉన్నారా? ఎవరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఎవరు ఎందుకని అంత ధైర్యం చేయలేకపోతున్నారు? ఎవరి వాళ్ళకి రాజకీయం అంటే ఒక మతం అంటే కులం అంటే ఓటు బ్యాంకుగానే కనిపిస్తుందా? వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉండదా? ఎదుటి వ్యక్తులు అంటే బయట జరిగేటువంటి వాటి మీద మాట్లాడాలంటే భయమా? లేదంటే ఓట్లు పోతాయి అనేటువంటి అనుమానమో ఏంటో తెలియదు కానీ నిన్న బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ చూసాం. అక్కడ ఒక వ్యక్తి తన మతాన్ని గౌరవించుకుంటూ మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని, నా మతం అందరినీ గౌరవించమంది అనేటువంటి ఒక మాటని, అంటే నా మతం అలా చెప్పలేదని అంటున్నావా నువ్వు అని చెప్పి ఆ అబ్బాయిని వేరేగా అనుకుని ఇష్టానుసారం లాక్కొచ్చి కొట్టి 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 చంపి బ్రతికుండగానే తగలబెట్టేసినటువంటి ఘటన దేశాన్ని కాదు ప్రపంచం చూస్తుంది. ప్రపంచం అరే ఇదేంటి ఇంత అసలు అక్కడ మానవ హక్కులు అనేవి ఉన్నాయా? మన దేశంలో ఎక్కడో ఏదో జరిగితే మానవ హక్కులు లేవా అంటారే. ఎవరో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హింసించి చంపేసినటువంటి పరిస్థితులు అతన్ని ఎన్కౌంటర్ చేస్తే మానవత్వం లేదని చెప్పేసి, హ్యూమన్ రైట్స్ లేవని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి వత్తాసు పలుకుతారే. మరి ఇలాంటి దాని మీద ఎందుకు పనిచేయరు? ఒక ముస్లింకో ఒక క్రిస్టియన్కో జరిగితేనే బయటకు వచ్చేటువంటి సెక్యులర్ మనుషులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా మరి హిందువులకి ఏదన్నా జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడడానికి ధైర్యం చాడలేదు, ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కాదు. నిన్న మనం చూసాం బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఘటన మొన్న నైట్ అనుకుంటా జరిగింది. నిన్నంతా ప్రపంచం అంతా వైరల్ అయింది. దీని మీద మన దేశంలో చాలా 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 తక్కువ మంది మాట్లాడారు. మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే బయటకు వచ్చి మాట్లాడగలిగారు. ఎందుకు అంటే ఆయన అసలు సిసలైనటువంటి మన దేశంలో పుట్టి పెరిగి ఈ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేటువంటి వ్యక్తి. అంటే ఆయన మతం గురించి, ఆయన మతాన్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ పూజిస్తూ ఇతర మతాలని ఎక్కడా కూడా కించపరిచినటువంటి సందర్భమే లేదని చెప్పాలి. నా మతానికి ఏదైనా ఇష్యూ వస్తే నేనే ముందు కొట్లాడతా, ఇతర మతానికి ఏదైనా ఇబ్బంది వస్తే నేనే ముందుకు వచ్చి పోరాటం చేస్తా అనేటువంటి మనిషి మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించారు. ఎన్నో సందర్భాల్లో చర్చిలకి దానం చేశారు, గుళ్ళకి దానం చేశారు, మసీదులు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఒక మతానికి ఒక కులానికే అంటగట్టాలని చూస్తారు. మిగతా వాళ్ళు ఒక మతానికి మాత్రమే మత్తాసు బలికి, ఒక హిందూ మతాన్ని జోలికి వచ్చి అలా హిందువులు గుళ్ళు పగలగొట్టేసిన, హిందూ దేవుళ్ళని పగలగొట్టేసిన, ఏం చేసినా సరే మాట్లాడరు. కానీ ఒక క్రిస్టియన్ మీదకి వెళ్ళినా, ఒక ముస్లిం మీదకి వెళ్ళినా, ఒక టెర్రరిస్టుల మీదకి వెళ్ళినా వాళ్ళకి మాత్రం సింపతి కనిపిస్తుంది. అంటే ఇక్కడ అందరూ కలిసి ఉండాలనేటువంటి చెప్పేటువంటి సనాతన ధర్మం జోలికి ఎవరన్నా వస్తే మాత్రం ఇక్కడ అందరికీ సెక్యులర్ ముసుగులో వాళ్ళ మతం గురించే మాట్లాడతారు. కానీ ఇక్కడ అందరినీ సమానంగా చూస్తూ తన మతాన్ని గౌరవించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పోర్ట్రేట్ చేస్తారు. నేను నిజంగా కొంతమందికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది సోకాల్డ్ పేటీఎం బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రశ్న అనేవాడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ హిందుత్వం అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు నేను ఒక్క సవాల్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ముంటే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి దేవుళ్ళకి, వాళ్ళ మత ఆచారాలకి సంబంధించి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విషయం మీదైనా నెగిటివ్గా కమెంట్ చేసినటువంటి పరిస్థితి కానీ, మాట్లాడినటువంటి సందర్భం కానీ ఒక్కటంటే ఒక్కటి చూపించండి. క్రిస్టియన్ గురించి, క్రిస్టియన్కి సంబంధించినటువంటి పద్ధతుల గురించి, వాళ్ళ ఆచారాల గురించి, వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ గురించి ఏమైనా సరే నెగిటివ్గా కానీ, కించపరిచింది కానీ, మాట్లాడింది కానీ ఒక్కటి ఉంటే ఒక్కటి మీకు సవాల్ చేస్తానా, మీకు జీవితాంతం ఊడిగం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి ఒక్క మాట చూపించున్నా కానీ. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందో క్రైస్తవ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు అంటే భయం. ఈ దేశం అందరూ కలిసి ఉండాలనేటువంటి భావనలో, హ్యాపీగా ఉండాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటే కష్టం. ఒకళ్ళకే వెళ్ళిపోవాలి, ఒకళ్ళు మాత్రమే బతకాలి. వాళ్ళ ఓట్లుతో రాజకీయం చేసుకునేటువంటి రాజకీయ నాయకులకి వత్తాసు పలికేటువంటి ఈ పేటీఎం బ్యాచ్, ఆ ప్రశ్న అనేటువంటి సైకో వ్యక్తులు ఉంటారు చూసారా,
వీళ్ళ భావజాలాలతో ఈ దేశంలో కులాల కుంపట్లు, మతాల కుంపట్లు, ఇంకొకటి ఎవరెవరో చాలా బాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారంట ప్రతిసారి కులం గురించే మాట్లాడతారు. అన్ని సార్లు కులం గురించి మాట్లాడేటువంటి వ్యక్తిని కులద్రోహి కింద ఏమంటారు, కాదు ఏమంటారు, కులాల మీద చిచ్చు పెట్టేటువంటి వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి చాలా మాట్లాడారు. నేను ఒకటి 2 కమెంట్స్లో కూడా చూశాను. కులం గురించి మాట్లాడితే కులంలో చిచ్చు పెట్టినట్టు ఎలా అవుతుంది? మీరు మైండ్తో మాట్లాడుతున్నారా, మోకాళ్ళతో ఉన్నటువంటి మైండ్లో మాట్లాడుతున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. కులం గురించి మాట్లాడితే అది కుల విపక్ష, కులం మీద సంబంధించినటువంటి విడగొట్టడం, కుట్రలు చేయటం అని అంటే మీకంత అజ్ఞానులు ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది నాకైతే. కులాలని కలపటం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం మీకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే వచ్చింది. దాన్ని ఆయన కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తారు. దేశంలో అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయడానికే ఆయన కులాలు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కానీ, దళితులు రాజ్యాధికారం వైపు రావాలని కానీ, ఇంకొకటి అని చెప్పుకుంటూ శక్తి బలిజలకి, మిగతా ఇష్యూస్కి ఉన్నటువంటి వాళ్ళకి అన్నిటి గురించి ఎందుకు మాట్లాడతారు పదే పదే అంటే, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా గొప్పగా ఆలోచించాలి, ఈ గొడవలు అన్నీ ఎందుకు, ఒక మంచి వాతావరణంలో ఎలా వెళ్ళాలి అనే దాన్ని గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు తప్ప, ఇక్కడ కొట్టుకున్నారు, అలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు అని చెప్పి ఈ మతాన్ని, అది ఈ కులాన్ని, నేను ఇందాక మతం గురించి చెప్పాను కాబట్టి కులాన్ని, ఈ కులం ఇలాంటి వాళ్ళు, ఈ కులం ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటిది అని చెప్పి క్రిటిసైజ్ చేసినట్టు కానీ, కించపరిచినట్టు కానీ. నేను చెప్తున్నాను కదా, ఒక్క వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన మాట్లాడింది మీరు తీసుకొచ్చి చూపిస్తే జీవితాంతం మీకు ఊడిగం చేస్తారు. బస్తీ మీద సవాలనుకోవచ్చు మీరు. నేను నిజంగా చెప్తున్నాను కదా, అలాంటి నాయకుడు ఈ దేశంలో ఒక్కడే పుట్టాడు, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈవెన్ నేను బీజేపీ కూడా నేను చెప్పదలుచుకున్నా, వాళ్ళు కూడా ధైర్యం చేసి బయటకు వచ్చి మాట్లాడేంత ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో ఉన్నారు, కానీ ఒక మతాన్ని వత్తాసు బలిగితే ఇంకొక మతానికి హేట్రేట్ చేసినట్టుగా విధానంగా బీజేపీని పోర్ట్రేట్ చేశారు. అందుకనే వాళ్ళు అలా బయటకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు పదే ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆయన ఎక్కడా కూడా ఎవరిని, ఇతర మతాలను ఎక్కడ కించపరచట్లా. ఆ మతంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ గురించి ఎంత గొప్పగా మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయో మీకు కొన్ని వందల వీడియోలు కనిపిస్తాయి. క్రిస్టియానిటీలో సంబంధించినటువంటి బైబిల్లో చెప్పినటువంటి కొన్ని వాక్యాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా చెప్పారో కొన్ని వందల సందర్భాలు ఉంటాయి. కులాల గురించి ఆయన మాట్లాడినప్పుడు ఇతర కులాల వాళ్ళు, ఇతర ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళ గురించి, తెలంగాణ వాళ్ళు ఎక్కడ కులాలకు సంబంధించిన ప్రస్తావన లేకుండా తెలంగాణ అంటే చాలా గుండెల్లో పెట్టేసుకుంటారు, మరి ఆంధ్ర వాళ్ళు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి విధానంలో ఆయన మాట్లాడినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ దేశానికి సంబంధించి ఒక నాయకుడిగా ఉంటే ఎలా కులాలు కలిపే విధానం ఉంటుంది, ఎలా మతం లేనటువంటి, ప్రస్తావన లేనటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది ఆయన గనక ఒక్క 10 ఏళ్ళు అధికారంలో ఉంటే బాగుండు అంటే మీకు ఆలోచించవచ్చు ఎంత బాగుంటాయో. ఈ కుల కుట్రలు, మత కుట్రలు అంటే రాజకీయంగా ఎదుర్కోలేని పవన్ కళ్యాణ్ గారితో నిజంగా పాలసీస్ గురించి ఆయన చేసేటువంటి చాలా తప్పులు ఉంటాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అన్ని అద్భుతాలే చేసేస్తున్నారని చెప్పలేం, అన్ని ఒకసారి రాత్రి చేసేస్తారని చెప్పలేం. కొన్ని ఉంటాయి, కొన్ని అన్ని ఆయన చేయలేకపోవచ్చు. వాటి మీద ప్రశ్నించండి. పాలసీస్ ప్రకారం ఆయన చేసేటువంటి శాఖల గురించి, ఆయన పరిపాలన గురించి, దాంట్లో ఉండేటువంటి తప్పుల గురించి ఎత్తి చూపించండి. అంతేగాని కులం ముద్రలు, మత ముద్రలు, ప్రాంత ముద్రలు ఇవి వేరే వాళ్ళకి వేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ డిఫరెంట్ జోనర్ ఆయన మనిషి అంతే. ఆయన మీరు కరెక్ట్గా చూసుకుంటే గాంధీ గారికి ఎలాగో, సుభాష్ చంద్రబోస్ గారికి ఎలాగో, అల్లూరి సీతారామరాజు గారు ఎలాగో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎలాగో, ఇలాంటి వాళ్ళకి ఒక సపరేట్ జోనర్ ఎలా ఉందో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక సపరేట్ మనిషి, దేశం కోసం ప్రాణాలు పెట్టేయడానికి సిద్ధమైపోయినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని ఏదో ఒక రకంగా ఈ సమాజం కోసం మనం ఉపయోగించుకోవాలి. అలాంటి వ్యక్తిని ఇంకా ఇలాంటి సమాజంలో కొంతమందిని తయారు చేసుకునే విధంగా మనం ఆయన కాపాడుకోవాలి. అంతేగాని ఏదో ఒకటి అడ్డు పెట్టేసి తోసేయాలి అని చెప్పి, కనీసం ఎవరైతే కొంతమంది ఉంటారో ఆ మత ముసుగులు, ఎలా పవన్ కళ్యాణ్ గారు కులాన్ని వేసుకున్నారు, మతాన్ని వేసుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు కాకుండా ఇండివిజువల్గా మీకు వ్యక్తిగతంగా ఆలోచించుకోండి.
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా లేవో 1కి 2 సార్లు చెక్ చేసుకుని మాట్లాడండి.